సీఎం గారు. ఇతను కష్టపడే తత్వం, ఇతని పనితీరు మాకు నచ్చిందని చెప్పేసి ఆ మైక్రోసాఫ్ట్ను పట్టుకొచ్చి హైదరాబాద్లో పెట్టారు. అమెరికా తర్వాత హైదరాబాద్లోనే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది. ఒక సైబర్ టవర్ హైదరాబాద్లో నిర్మించాలన్నప్పుడు నవయుగ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇస్తే 3 సంవత్సరాలు పడుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు. వేరే వాళ్ళకి ఇచ్చి 13 నెలల్లో కట్టించి అప్పట్లో ఢిల్లీ పెద్దలతోటి శభాష్ అనిపించుకున్నారు. ఆ విధంగా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఈ రోజున మరి సాఫ్ట్వేర్ ఏ స్థాయికి వెళ్ళింది, ఎంతమంది పిల్లలు సాఫ్ట్వేర్లో స్థిరపడ్డారు, ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఘనతే. ఆ మధ్యన చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు ఇతర దేశాల వాళ్ళు జగన్ని మీద యాంటీగా ర్యాలీలు చేస్తూ ఉంటే ఈ వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే, మన రాష్ట్రం వాళ్ళు ఎవరూ లేరు చంద్రబాబు నాయుడికి, పైనుంచి కావాలని వీళ్ళు చేయించుకుంటున్నారన్నారు. తప్పుడు మాట. పైనుంచి కాదు, ఇక్కడ వాళ్ళే అక్కడ స్థిరపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్కలే వీళ్ళందరూ. ఎక్కడో దాకా ఎందుకు, మీ వైసీపీలో విడుదల రజని, ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫారెన్లో. చంద్రబాబు నాయుడు గారిని నాటిన మొక్క అని చెప్పి ఆమె స్వయంగా ఒప్పుకుంది. సో ఆ విధంగా సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాడు. ఇంకా అనేక సంస్కరణలు. అతను ప్రతి ఆలోచన రాష్ట్రం కోసమే, ప్రతి ఆలోచన పేద ప్రజల కోసమే. మరి ఒక అబ్దుల్ కలాంని ఇండియా ప్రెసిడెంట్ చేసేటంటే ఆలోచన ఎవరిదండి? చంద్రబాబు నాయుడు గారిది. అప్పట్లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు సెంట్రల్ పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, సెంట్రల్ పడిపోతే మనకి ఆంధ్ర రాష్ట్రం రావాల్సిన నిధులు ఎక్కడ మరి ఇబ్బంది పడుతుందని చెప్పేసి సెంట్రల్లో సుస్థిరమైన పాలన కోసం ఇతను చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు. 5 సంవత్సరాలు కూడా సెంట్రల్ కాపాడుకున్నాడు, రాష్ట్రాన్ని కాపాడుకున్నాడు. ఈ రోజున పోలవరం ప్రాజెక్టులు కావచ్చు, టోల్ గేట్స్ కావచ్చు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మీద నడిచినవి. వాజ్పేయి హయాంలో స్వర్ణ జయంతి చతుర్భుజి అని చెప్పేసి మరి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా విస్తారమైనటువంటి హైవేలు వేసారంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆలోచన. హైవేలు వేయటమే కాదు, ఖర్చుతో పాటు ఉత్పాదక వ్యయం, ఖర్చు పెడతాం, ఖర్చుకు తగ్గ ఆదాయం కావాలి. టోల్ గేట్స్ ఆలోచన ఇతనే ఇచ్చాడు. ఈ విధంగా చూసుకుంటే ఎంతోమంది కొత్త వ్యక్తులకి శాసనసభ్యులుగా సీట్ ఇచ్చాడు. చదువుకున్న వ్యక్తులు తీసుకొచ్చాడు రాజకీయాల్లోకి, జర్నలిస్టును రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పేద ప్రజలు క్షేమం